శాసన మండలిలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రజలు మభ్యపెట్టడానికి దయచేసి మభ్యపెట్టే చాలు, మోసం చేసి చాలు. ఇంకా ఇక్కడ నుంచి అనుకోండి. మంత్రి గారు వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత దాని మీద ప్రభుత్వం తరఫున మీరు వాదనగా దిగటం, మీరు క్లారిఫికేషన్ ఇవ్వడం అనేది అది కాదు. దయచేసి ఒకవేళ మీరు అలౌ చేయమంటే కనుక రేపు వాయిదా తీర్మానం ఇస్తే నేను అలౌ చేస్తాను. ఈవేళ ఈ సబ్జెక్ట్ తిరస్కరించాను, ఇది అయిపోయింది, క్లోజ్. రేపు ఒకవేళ మీ ప్రభుత్వం సిద్ధంగా వినండి ప్రభుత్వం సిద్ధంగా ఉంటే కనుక రేపు వాయిదా తీర్మానం ఇస్తే నేను మీరు అలౌ చేయమంటే అలౌ చేస్తాను. అజెండా మొత్తం వద్దా సార్? బిఎస్సీలో డిస్కషన్ వద్దా సార్? ఏదండి బిఎస్సీలో కావాలి. ఎట్లా సార్? మన బిఎస్సీలో ఒకటి మాట్లాడతారు, ఇక్కడికి వచ్చి రోజు సభని డిస్టర్బ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని రోజు అసలు సంబంధం లేనటువంటి అంశాలు. హెచ్ఆర్ మినిస్టర్ గారు దాని గురించి స్పష్టంగా చెప్పారు సార్. గవర్నమెంట్ వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత తిరస్కరించింది కాదు సార్, ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. చైర్మన్ గారు వినండి చెప్పలేదు. వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. చైర్మన్ గారు సమాధానం చెప్పలేదు సార్, సమాధానం చెప్పలేదు. బట్టగాల్చి ముఖానేసేటువంటి ప్రయత్నం చేస్తుంటే దానికి సంబంధించినటువంటి సంక్షిప్తమైనటువంటి వివరాలు ఇచ్చారు. పూర్తి వింటే గుండె రాగి వస్తారు సార్ వీళ్ళు. ఓన్లీ హెడ్ లైన్స్ మాత్రం చూపించారు. ఈ రోజు పూర్తి సినిమా చూస్తే గుండె రాగి వీళ్ళకి. Papers including the list of business are deemed to have been laid on the table of the house. No, chairman sir, చిన్న రిక్వెస్ట్. గౌరవ ఎల్ఓపి గారు, నేను చైర్మన్ గారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడానని చెప్తాం జరిగింది. ఆ వివరాలు ఏముందో చెప్పండి సార్. చెప్పండి, మీకేం ఇంపడిందో మాకు అర్థం లేదు. నేను ఎక్కడ అన్పార్లమెంటరీ రికార్డ్ అయి ఉంటే గనక రికార్డ్ పంపండి. సెకండ్ సార్, రికార్డ్ అయి ఉంటే గనక పంపండి, నేను చూసి అందరు విన్నారు. 1 సెకండ్ అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇదే అంటున్నా, మళ్ళీ ఆరోపణలు చేసి తప్పించుకుంటాం కాదు. ఐ హావ్ నెవర్ యూజ్డ్ ఎనీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. నేను చాలా గౌరవిస్తాను. బొత్స గారు అన్నాను, నేను ఎప్పుడు వచనంతో కూడా మాట్లాడలేదు. ఎల్ఓపి గారిని గౌరవిస్తాను, ఆయన ఏజ్ని నేను గౌరవిస్తాను, ఆయన సీనియారిటీని కూడా గౌరవిస్తాను. నేను బహుశా హౌస్లో ఫరూక్ గారు, బొత్స గారు సీనియర్ మెంబర్స్ అని చెప్పాను. అంటే వాళ్ళు సీనియారిటీని అడగండి. ఫరూక్ గారు నేను ఎంత గౌరవిస్తానో మా సభ్యులందరికీ తెలుసు అధ్యక్ష. దయచేసి అభ్యంతరం ఉంటే చూద్దాం, దాంట్లో ఏదైనా అభ్యంతరం ఉంటే చూద్దాం. Please. I am to announce to the House that I have received the following message from the Honorable Speaker, Andhra Pradesh Legislative Assembly. In accordance with Rule 123 of the Rules of the Procedure and Conduct of Business in the Andhra Pradesh Legislative Assembly, I transmit a copy of the Andhra Pradesh Excise Amendment Bill 2025, LA Bill number 15 of 2025 as passed by the Legislative Assembly on 22 September 2025 and signed by me. The above bill is before the House. Question number 13957 Farooq garu, Law Minister garu. నమస్తే సార్. మొదటి ప్రశ్నకు సమాధానం 2024-25 కాలంలో బడ్జెట్లో 175 కోట్ల కేటాయించడం జరిగింది. కానీ ఇప్పుడు ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్ వల్ల విడుదల కాలేకపోయింది. మళ్ళా 2025-26కు 175.5 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది సార్. ఇది ఫైనాన్స్లో ఉంది. ఫైనాన్స్లో అయిన తర్వాత దాదాపుగా ముస్లింలకు 19,790 మంది యువతకు ప్రయోజనం కలుగుతుందని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. తమ ద్వారా గౌరవ మంత్రి గారిని అడిగేది ఏమంటే అధ్యక్ష, ఈ రోజు వరకు మైనారిటీలకు ఈ కూటమి ప్రభుత్వము వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్కటి కూడా అమలు చేసిన దాఖలాలు లేవు అధ్యక్ష. వాళ్ళు 25-26లో 5,434 కోట్ల రూపాయలు మైనారిటీ కోసం సంక్షేమానికి ఇచ్చామని చెప్పారు అధ్యక్ష. 24-25లో 4,376 కోట్లు చెప్పారు అధ్యక్ష. సప్లాన్ కింద 2,512 కోట్లు కేటాయించామని చెప్పారు. రెండు బడ్జెట్లు కలిసి 9,810 కోట్ల రూపాయలు వాళ్ళు కేటాయించడం చెప్పినారు అధ్యక్ష. అలాగే వీళ్ళు వాళ్ళ సూపర్ 6 దాని ప్రకారం మైనార్టీల కోసమని 50 ఏళ్లకు మైనార్టీ వాళ్ళకు పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఈ రోజు వరకు అది ఇచ్చిన దాఖలాలు లేవు. ఈద్గా కబ్రస్థానాలకు స్థలాలు ఇస్తామని చెప్పారు.
అవి ఇచ్చిన దాఖలాలు లేవు. హజ్ హౌస్లకు నూర్వాస కార్పొరేషన్కు ఫండ్స్ ఇస్తామని చెప్పారు, అవి ఇచ్చింది లేదు. వడ్డీ లేనిది 5 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారు, అది ఇచ్చిన పాపాన పోలేదు. ఇమాం మౌజన్లు అయితే అధ్యక్ష మీరు ఆలకించాలి, దాదాపు 5,000 10,000 రూపాయలు దాని మీదనే వాళ్ళు ఉంటారు, పూజారులుగా ఉంటారు వాళ్ళు ఇమాం మౌజన్లకు. వాళ్ళు ఎంతో కష్టకాలంలో ఉంటారు. దాదాపు సంవత్సరమైంది ఈ రోజు వరకు వాళ్లకు ఆ పేమెంట్ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు అధ్యక్ష. దుల్హన్ స్కీమ్ కింద 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, అది ఇచ్చినది లేదు. అలాగే మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ తర్వాత యువకులకు ఆర్థికంగా తోబాటు ఉంటామని చెప్పేసి 2 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు స్కీము 50% సబ్సిడీతో అని చెప్పారు అధ్యక్ష. ఇచ్చినదైతే ఈ రోజు వరకు అయితే ఏమీ లేదు అధ్యక్ష. మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను, ఈ స్కీమ్స్ అన్ని మీరు ఎప్పుడు అమలు చేస్తారు? ఈ సంవత్సరంలో బడ్జెట్ ఈ సంవత్సరం అమలు చేస్తారా, వచ్చే సంవత్సరానికి మళ్ళీ ఏమైనా చేస్తారా అని నేను మీ ద్వారా మంత్రి గారు అడుగుతున్నాను అధ్యక్ష. ప్లీజ్ రాహుల్ ఎవరు మాట్లాడుతున్నారు? మంత్రి గారు మాట్లాడతారా? సార్ సార్ విక్రాంత్ గారు. ఆనరబుల్ చైర్మన్ గారు, ఏదైతే సభ్యులు అడిగినటువంటి దీనికి జస్ట్ ఒక్క విషయం అడగాలనుకుంటున్నాను. ఏదైతే బీసీ వెల్ఫేర్తో పాటు ఇది మైనారిటీ వెల్ఫేర్ సంబంధించినటువంటి వ్యవహారాలలాగా వాళ్ళు చేసేటటువంటి వృత్తులకి తోడ్పాటు ఇచ్చేటటువంటి సదుపాయం ప్రభుత్వం ఇదివరకు ఒక అవకాశం ఇచ్చిందని అప్లికేషన్స్ కాల్ ఫర్ కూడా చేశారు. అది ఏ స్టేజ్లో ఉంది, అదేమైనా కొనసాగించే అవకాశం ఉందా, దాని ద్వారా వచ్చేటటువంటి బెనిఫిషరీస్ యొక్క నెంబర్ ఏమైనా హౌస్లో వెల్లడిస్తారా? ఓకే ప్లీజ్ సార్. లేదు సార్ చెప్పండి. గౌరవ సభ్యులు ఇసాక్ బాషా గారు అడిగారు సార్. క్వశ్చన్ ఏమి సార్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ గురించి ఇచ్చారు, మీరు ఎంతమంది లబ్ధిదారులకు ఇస్తున్నారు? నేను చెప్పాను సార్, 19,790 మంది లబ్ధిదారులకు గుర్తించడం జరిగింది. వారికి ఫైనాన్స్లో సార్ క్లియరెన్స్ అయిన తర్వాత వాళ్ళందరికీ లబ్ధిదారులకంటే ఏ వృత్తులు చేసుకుంటారో వాళ్ళ వృత్తుల వాళ్ళకందరికీ ఇవ్వడం జరుగుతుంది, చెప్పడం జరిగింది. కైండ్ అలౌ మీ సార్. తర్వాత ఆయన వక్ఫ్ బోర్డు గురించి అడిగిండు, తర్వాత ఉర్దూ అకాడమీ గురించి అడిగిండు, అదేవిధంగా బడ్జెట్ ఎంత ఉందని అడిగిండు. అసలు మైనార్టీలకు బడ్జెట్ లేకుండా చేసింది ఎవరు సార్? బీసీలకు బడ్జెట్ లేకుండా చేసింది ఎవరు? అసలు బడ్జెట్ లేకుండా అన్ని సంక్షేమ కార్యక్రమం కల్పించారు మీరన్నీ. బడ్జెట్ నాశనం చేసింది మీరు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అడిగారు సార్ ఆయన, మీరు ఎంతమందికి ఇచ్చారని చెప్పి. మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ, గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు. అప్పుడు అంతవరకు మైనార్టీకి ఏమైనా ₹1 ఉండేదా? ఓ బడ్జెట్ ఏమైనా కేటాయించినారా? ఈయన మౌజన్ల గురించి అడిగినాడు, మౌజన్లకు అదేవిధంగా ఇమాములకు అది ఎవరు ప్రవేశపెట్టారు? మహానుభావు చంద్రబాబు నాయుడు గారే. మీరేమైనా పెట్టారా? మీరేమైనా ₹1 ఇచ్చినారా? మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్కు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు గత ప్రభుత్వం నేను కూడా ఉన్నా సార్, 86,332 మందికి లోన్లు ఇచ్చాం. ఇక్కడ 0 ఉంది సార్. ఆ 5 ఏళ్లలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ తరఫున ఒక లబ్ధిదారులకు ₹1 ఇవ్వలేదు. రికార్డెడ్, మీకు కావాలంటే పంపిస్తే చూడండి. వక్ఫ్ బోర్డు గురించి అడిగినారు. వక్ఫ్ బోర్డు ఏమిటి? బోర్డు వేసాము, సెంట్రల్ యాక్ట్ వచ్చి కూడా బోర్డు వేసినా చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగా. ఎవరు వేయలేదు దేశంలో. గుర్తించాలి, ఇవన్నీ మేము తీసుకొచ్చాం. ఇక్కడ హౌస్లోకి వచ్చిన తర్వాత జూనియర్ సీనియర్ అనే పక్కన పెడితే కొన్ని సభా సాంప్రదాయాలు ఉంటాయి. ఆయన మాట్లాడిన మాటలు వీఆర్ యూ టాక్, ఈ పదాలని దయచేసి పౌరుష పదాలని అవి మాట్లాడకూడదు. ఒకటి రికార్డులో చూసుకోండి, రికార్డులో చూసుకోండి, ఒకటి నేర్చుకోండి, ఇంకోటి ఏదైతే మంత్రి గారు చెప్పారో కూర్చోండి తెలుసు. ఒక సెకండ్ సార్, ఆయన చెప్పింది ఏదైతే మంత్రి గారు చెప్పారో 400 కోట్లు 4,000 కోట్లు మేము బకాయి పెట్టామని, అవన్నీ వాస్తవ విరుద్ధం. చర్చలో మాట్లాడదాం. అందుకే చర్చలో మాట్లాడదాం. వాస్తవ విరుద్ధం మాటలు చెప్పి సభను తప్పుతో పట్టించడానికి, పట్టించి ప్రజలు మభ్యపెట్టడానికి దయచేసి మభ్యపెట్టారు చాలు. మభ్యపెట్టి మోసం చేసి చాలు. ఇంకా ఇక్కడ నుంచి అనుకోండి. మంత్రి గారు